చాలామంది ఏలినాటి శని ప్రభావం వల్ల, అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావం వల్ల, శని చండాల యోగంలో శని మహర్దశ జరుగుతున్నప్పుడు, జాతకంలో శని నీచంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క లాపిస్ మాల వేసుకోవడం చాలా మంచిది. ఏమిటి లాపిస్ మాల ప్రత్యేకత అంటే, ఇప్పుడు ఈ లాపిస్ మాల కొనుక్కున్న వాళ్ళందరూ మెడలో వేసుకొని వెళ్ళకండి. ఈ లాపిస్ మాల కేవలం మీరు పూజ చేసుకునేటప్పుడు శం శనయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ఇలా ఈ యొక్క మాలను జపం చేయడము, తర్వాతకి ఈ మాలను మెడలో ధరించడము, అది కూడా కేవలం పూజాది క్రతువులు చేయడం గాని, ఇంట్లో కాసేపు వేసుకోవడానికి ఈ యొక్క మాల విశేషంగా పనిచేస్తుంది. ఇలాంటి లాపిస్ మాల వేసుకోవడం వల్ల శని సంబంధిత దోషములు, ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు ఎన్నో దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క లాపిస్ మాల ధరించి శని సంబంధితమైనటువంటి జపాన్ని చేసుకోవడము, ఆ యొక్క పూజాది క్రతువుల్లో పాల్గొనడము, ఎక్కడైనా సాయంత్ర సమయంలో లిమిటెడ్గా ఒక గంట 2 గంటలు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు.